మనకు రేకీ ఎనర్జీ చాలామంది నేర్చుకుంటూ ఉన్నారు. దే ఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. రేకీ లెవెల్ 1 నుంచి లెవెల్ 3 వరకు, తర్వాత కుండలిని రేకీ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. అయితే చాలామంది రేకీ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. క్రిస్టల్స్ అంటే జనరల్గా రకరకాల రంగుల్లో ఉండే రకరకాల మినరల్ డిపాజిట్ ఫార్మేషన్స్. ఆ మినరల్ డిపాజిట్స్ అవి బాగా క్రిస్టల్స్గా ఫామ్ అయ్యాక భూమిలోంచి తవ్వి తీస్తారు. ఆ తవ్వి తీసిన వాటికి ఒక్కొక్క దానికి వాటి యొక్క రంగు బట్టి, వాటి యొక్క కాంపోజిషన్ బట్టి, వాటి యొక్క ఎలక్ట్రానిక్ వాటిలో ఉండే కాంబినేషన్స్ బట్టి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని బయటికి పంపుతూ ఉంటాయి. జనరల్గా క్రిస్టల్ ఫామ్ కావాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయితే తప్ప ఆ ఫార్మేషన్ అనేది జరగదు. అయితే ఈ క్రిస్టల్స్ని మనం హీలింగ్లో ఎలా వాడుకోవచ్చు? ఎక్కడైనా సరే క్రిస్టల్ని మనం పెడితే ఆ క్రిస్టల్ ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక మంచి ఎనర్జీని అది ఎమిట్ చేస్తూ ఉంటుంది. అయితే అది నెగిటివ్ ఎనర్జీని కూడా అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే క్రిస్టల్స్ని తీసుకున్నప్పుడు వాటిని మనం ప్యూరిఫై చేయాలి. అంటే సాల్ట్ వాటర్లో 24 అవర్స్ దాన్ని ఉంచి తర్వాత తీసి కాస్త సన్లైట్లో ఒక 1 అవర్ అది పెట్టిన తర్వాత దాన్ని మనము రేకీ ఎనర్జీతో కానీ లేకపోతే రేకీ మనం సింబల్స్ వేస్తాము, సింబల్స్తో కానీ మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. అలాగే ఎనీ హీలింగ్ టెక్నిక్లో మనం క్రిస్టల్ వాడతాము. అలాగే లైట్కి దాంట్లో కూడా మేము క్రిస్టల్స్ వాడతాము. ఏదైతే మనం ఎనర్జీని యాక్సెస్ చేస్తామో ఈ శక్తిపాత యోగాలో కానీ డివైన్ ఎనర్జీని మనం తీసుకుంటూ ఉంటాము. ఆ డివైన్ ఎనర్జీని మళ్ళీ క్రిస్టల్ కూడా మనం వాడడం ద్వారా దాని శక్తి దీంట్లోంచి వచ్చి ఇంకా పెరుగుతుందన్నమాట. అప్పుడు హీలింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. మనకు కూడా ఏంటంటే మన బాడీలోంచి డైరెక్ట్గా ఎనర్జీ ఇవ్వకుండా త్రూ క్రిస్టల్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది. అయితే ఈ క్రిస్టల్స్ మనం ప్రతి వాళ్ళు కూడా క్రిస్టల్ హీలింగ్ కూడా నేర్చుకోవచ్చు. అయితే జనరల్గా రేకీ నేర్చుకుని లేకపోతే ప్రాణిక్ హీలింగ్ కూడా కొంతమంది నేర్చుకున్న వాళ్ళు కూడా క్రిస్టల్ హీలింగ్ కోర్స్ ఉంది. అందులో కూడా మనం రేకీ క్రిస్టల్ హీలింగ్ నేర్పిస్తాము. మినిమం 1-2 అయితే మీకు ఆ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవడం ద్వారా ఆ సింబల్స్ వేయడం. సపోజ్ చౌకూరే ఉంది, మనం క్రిస్టల్తో వేసినప్పుడు ఇంకా రిజల్ట్ దూరంగా ఉండే వాళ్ళకి హీల్ చేయాలన్నా లేకపోతే బ్యాలెన్స్ చేయాలి. పిల్లలు ఉన్నారు, ఈ కాలం చాలా హైపర్గా ఉంటున్నారు, గొడవగా ఉన్నారు, మా మాట వినడం లేదు అంటున్నారు. అంటే అది గారమనో మావాడు అతి తెలివనో అలా ఫీల్ అవుతున్నారు. కానీ అది ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద బ్రెయిన్ అన్నమాట. ఆ చక్రాస్లో తర్వాత కొన్ని అన్నెసరీ కెమికల్స్ ఎక్కువ యాక్టివేట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది ఈ కాలము రెగ్యులర్గా నార్మల్ ప్రాసెస్లో కాకుండా ఈ ఐవీఎఫ్లు ఇలాంటి వాటి వలన ఫెర్టిలిటీ టెక్నిక్స్లో చేస్తున్న వాళ్ళకి ఆ పిల్లల్లో చాలామందిలో ఆ ప్రాబ్లం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఒక హీలింగ్ మార్గాన్ని నేర్చుకోవాలి. ఏదర్ సిద్ధ కానీ రేకీ కానీ మీరు నేర్చుకుంటే, డిస్టెన్స్ అయితే రేకీ నేర్చుకోండి, మా దగ్గరికి వస్తే సిద్ధ నేర్చుకుని ఇంక్లూడింగ్ క్రిస్టల్తో చేస్తే ఏంటంటే వాళ్ళు దగ్గరగా లేకపోయినా, పిల్లలు మీరు పట్టుకుని చేయడానికి లేకపోయినా విత్ ద క్రిస్టల్ యూ కెన్ డూ. వాళ్ళు ఇమాజిన్ చేసుకుని వాళ్ళ బ్రెయిన్లో ఉండే నెగిటివిటీస్ని తీసి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం ద్వారా మనం వాళ్ళలో బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి వీలవుతుంది. అలాగే మన బాడీలో మనకి ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉన్న ఏరియాలో కూడా మనం క్రిస్టల్ని దాన్ని తిప్పి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతాము. యాంటీ క్లాక్ వైజ్లో తిప్పినప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అది తీసి మనం రకరకాలుగా దాన్ని డిస్పోజ్ చేసే మెథడాలజీస్ నేర్పిస్తాము. మనం ఇలా తీస్తాము, అలాగే ఎనర్జీని కూడా మనం ఇస్తాము. అయితే ఇచ్చినప్పుడు క్రిస్టల్ ఒకదాని నుంచి రాదు, మనము యాక్సెస్ చేసుకుని మనం దేనికైతే ఇనిషియేట్ అయి ఉన్నామో ఆ దివ్యమైన శక్తిని మనం తీసుకుని క్రిస్టల్ ద్వారా పంపిస్తాం. కాబట్టి క్రిస్టల్ హీలింగ్ ద్వారా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇదే కాకుండా మన 7 చక్రాస్కి కూడా 7 రంగుల డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆ క్రిస్టల్స్ మనం మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు చూడండి, ఈ క్రిస్టల్స్ మనం ఆరెంజ్ కలర్, దీన్ని చూడండి, ఆరెంజ్ కలర్, రెడ్ జాస్పర్ అనుకుందాం. రెడ్ జాస్పర్ కలర్ ఏంటంటే వీటి మీద ఆ యొక్క చక్ర యొక్క ఇమేజ్ కూడా ప్రింట్ అయ్యి దాన్ని మళ్ళీ ఎనర్జైజ్ చేసి
మీకు కావాలంటే పంపిస్తాము. మీ పేరుకి మీ చక్రాసు యాక్టివేట్ అయ్యేలాగా. రెడ్ జాస్పర్, కార్మిలన్, ఆరెంజ్ కలర్ అనమాట, సాక్రల్ చక్ర. ఈ రెడ్ జాస్పర్ ఏం చేస్తుంది? మనకు గ్రౌండింగ్ చేస్తుంది, అబండెన్స్ని ఇస్తుంది, సెక్యూరిటీ అంటే ఏంటి, లైఫ్లో నేను నిలబడగలను, అబండెన్స్ ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని మీకు కలిగిస్తుంది. అలాగే ఆరెంజ్ కలర్ వచ్చేటప్పటికి కార్మిలియన్ స్టోన్ అనమాట. దాని మీద సాక్రల్ చక్రాన్ని మనం ఆ డిజైన్ వేసి ఉంటుంది. ఈ సాక్రల్ చక్ర ఏం చేస్తుంది? ఫర్టిలిటీకి పనికొస్తుంది, మన యొక్క ఫీలింగ్స్, తర్వాత మనం సెల్ఫ్ ఎస్టీమ్, నేను ఇలా ఉండగలను అని ఒక కాన్ఫిడెన్స్ని మనకు కలగజేస్తుంది. అలాగే నేవల్ చక్ర కానీ కొంతమంది సోలార్ ప్లెక్సెస్ అని కూడా అంటారు. ఇది రెడ్ ఎల్లో టోపస్ కానీ మనకు ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? నేను సర్వైవల్ ఇన్స్టింక్ట్, నేను ఫలానా, నేను ఇది చేయగలననే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి మధ్య ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. అలాగే ఇవన్నీ గ్రీన్ ఉంటుంది. అలాగే పింక్ కూడా వాడచ్చు. పింక్ క్వార్ట్జ్ కూడా మనం వాడతామన్నమాట. అదేంటంటే మన యొక్క ప్రేమతత్వానికి, షేరింగ్కి, మన యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనకి ఈ చక్ర పనికి వస్తుంది. బ్లూ దగ్గరకు వచ్చేటప్పటికి థ్రోట్, మన కమ్యూనికేషను, చాలామంది మాట్లాడలేకపోవడము, ఇంటర్వ్యూలో సరిగ్గా చేయలేకపోవడము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆజ్ఞాచక్ర వచ్చేటప్పటికి అది మన యొక్క హోల్ బాడీని, ఎండోక్రైన్ సిస్టమ్ని అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఊదా రంగుకి వచ్చేటప్పటికి మనకు ఎమటిస్ట్ అంటారు దాన్ని. ఊదా రంగుకి వచ్చేటప్పటికి అది ఓవరాల్ హోల్ బాడీని, ఓవరాల్ మన బీయింగ్ని యాజ్ ఏ ఇండివిజువల్గా మనం ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉండడానికి ఈ ఈ ఈ క్రిస్టల్స్ కూడా మన యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి పనికొస్తాయి. సో మనకు ఇక్కడికి వచ్చేటప్పటికి లాపిస్ లాజిలీ మనకు ఇండిగో కలర్లో ఉంటుంది. మనకు ఆజ్ఞాచక్రకి పనికి వస్తుంది. ఎమటిస్ట్ దీనికి వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు యాజ్ ఏ సెట్గా తీసుకుని మనము హీలింగ్ నేర్చుకుంటే చాలా మంచిది. ఒక క్రిస్టల్ తీసుకుని హీలింగ్ తోటి ఇవి మన ఆర్గాన్స్ ఆ చక్రాస్ మీద పెట్టుకుని మనం హీల్ చేయొచ్చు, వేరే వాళ్ళకు కూడా హీల్ చేయొచ్చు ఆ కోర్సు నేర్చుకోగలిగితే. లేదు అంటే మీరు ఈ సెట్ని పెట్టుకుని ఆ మెథడాలజీ చెప్తాము. మీరు ఒక దాని మీద మీ ఫోటో పెట్టుకొని ఇలా ఈ అన్ని చక్రాస్ పెట్టుకుని ఒక గ్రిడ్ మీరు తయారు చేసి పెట్టుకోగలిగితే ఆ గ్రిడ్లో ఏంటంటే ఆటోమేటిక్గా అన్ని చక్రాసు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మీరు నేర్చుకోకపోయినా ఇలా మీరు పెట్టుకోవడం, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా హీలింగ్ చేయాలి, ఈ చక్ర వాళ్ళ పేరు మీద చక్ర ఉన్నప్పుడు వాళ్ళకి మనం డిజైన్ చేసి పెట్టి వాళ్ళకి హీలింగ్ మనం వీటిని ప్రోగ్రామ్ చేసి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫోటో ఒకటి పెడతాము, మన విష్ కూడా పెట్టుకుని ఈ చక్రాస్ బ్యాలెన్సింగ్కి చేసుకోవడానికి వీలవుతుంది. సో ఈ విధంగా క్రిస్టల్స్ యొక్క శక్తి ఏదైతే అద్భుతమైన శక్తి అవి బయటికి మనకు ఇస్తూ ఉంటాయో ఆ శక్తి అంతటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫియర్స్, వాటితోటి మనం ఎక్కువ సతమవుతాం. ఎప్పుడైతే మనకు చాలామంది ఈ స్టోన్స్ పెట్టుకోమని కూడా చెప్తూ ఉంటారు కదా, అలాగా ఆ స్టోన్స్ లాగే అవే ఈ కలర్స్లో ఇవేం చేస్తాయి, ఆ యొక్క ఎనర్జీని, ఆ కాంతి, సూర్యకాంతిలోంచి వచ్చే ఆ ఎనర్జీని ఇందులోకి వచ్చి అందులో పడి ఆ యొక్క ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేసి మనం మన పేరు మీద ప్రోగ్రామ్ చేసుకుని ఆ గ్రిడ్లో మనం పెట్టుకున్నప్పుడు మన బాడీలో ఉండే చక్రాస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలాగే మనం ఏంటంటే స్కాన్ చేసుకున్నా కూడా ఆర్ఆర్ స్కానర్లో స్కాన్ చేస్తే ఆ డిస్టెన్స్లో ఆన్లైన్లో కూడా మీ ఏ చక్ర బ్యాలెన్స్గా ఉంది, ఏ చక్ర ప్రాపర్గా లేదు అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టే డిసీజెస్ ఉంటాయి. ఏ చక్ర బాగాలేకపోతే దానికి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి. కాబట్టి ఆ డిసీజ్కి ఉందా లేదా మనం చూసుకోవడము, లేకపోతే వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకుని మనము ఈ క్రిస్టల్స్ ద్వారా కూడా, అంటే మనం హీలింగ్ నేర్చుకుని హీలింగ్ చేసుకోవడం ఒక పద్ధతి, హీలింగ్తో పాటు క్రిస్టల్స్ కూడా యూజ్ చేసుకుంటే ఇంకొంచెం అడ్వాంటేజ్ తోటి మనం బ్యాలెన్స్ అవ్వడానికి బాగుంటుంది. కాబట్టి తప్పకుండా క్రిస్టల్ హీలింగ్ కూడా మనం క్రిస్టల్స్ మన దగ్గర ఉండడము, వాటిని ఎలాగ యూటిలైజ్ చేయాలో నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం.